8వ వచనం నుండి 8, 9, 10 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకున్నాము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. ద్యుమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడును మహోన్నతులను సర్వశక్తిమంతుడైన దేవా, ఈ దినము నీ సన్నిధికి స్తుతిస్తున్నాను. మాకు మీరునండి, మాకు మీరు తోడైనండి. మీ మాటలు మాకు అనుగ్రహింపచేయండి, మమ్మల్ని బలపరచండి. మీ వాక్యం ద్వారా మేమందరము కూడా శక్తివంతం కాగలుగుటకు సహాయం చేయమని, సమస్త వ్యతిరేకతను చీకటిని బంధించమని, నా స్వరాన్ని మీరు ఉంటుంది నా నోటికి మీ మాటలు అందించి మీరే మాట్లాడాలి. ప్రవేశనాలు ప్రార్థించున్నాను. ఆమేన్. మనం ఈ వాక్యం చాలాసార్లు చదువుకున్నాం. అయినా వాక్యం ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తదనంగానే ఉంటుంది. కనుక ఇక్కడ రాయబడిన మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు లోకమును ప్రేమించను అని రాయబడింది. మనం కూడా దేవుని ప్రేమించాలి. దేవుడు లోకమును ప్రేమించను, మనం దేవుని ప్రేమించాలి. ఇది అన్యోన్యమైన సహవాసం, బంధం. దేవుడు మనలో ఏముందని మనల్ని ప్రేమించాడు? ఆయన కృప, ఆయన ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక లోకాన్ని ప్రేమించాడు. మనం కూడా దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించాలంటే ఆయన మాట మనం వినాలి, అది ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అదే కావాల్సింది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రభువారమని మనం కూడా హెచ్చించుకోకూడదు. ప్రభు మేము దేవుని కలిగి ఉన్నాం కదా, మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము కనుక లోకస్తులం కాదు మేము అని మనల్ని మనం హెచ్చించుకునే స్థితి సమాజంలో కూడా కనపడదు. దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన ఎక్కడ హెచ్చిస్తాడో అక్కడే మనం హెచ్చించబడతాం. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని. మన చేతులు అంటే మన చేతులతో మనం పాప సంబంధమైనవి ఏదైనా ఒకవేళ ఈ చేతులతో మనం చేస్తున్నామేమో. ఎందుకంటే
హృదయము బలహీనమైనప్పుడు, లోక సంబంధంగా ఏదైనా హృదయం అంగీకరించినప్పుడు అవయవాలన్నీ కూడా, ఆ శరీరానికి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బలహీనమైపోతాయి. కనుక వాటిని జాగ్రత్త చేసుకోవాలి. చేతులు అని ఇక్కడ రాయబడింది, కానీ అవయవాలన్నీ, శరీరానికి ఉన్న అవయవాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అప్పుడు అట్టి మహిమకరమైనటువంటి దేహాన్ని దేవుడు వాడుకుంటాడు. ఎటు చూసినా మనకి దేవుని వాక్యం ఏంటంటే, ఈ దేహము దేవుని కొరకు. పాపుల ఈ చేతులు పాపంలోనే ఉండి చేతులు శుభ్రం చేసుకుంటే ఇంకా పాపం అంటుంటూనే ఉంటుంది. అందుకని ఇంకో మాట చెప్పాడు ఏంటంటే, విమర్శకుల నీ హృదయములను పరిశుభ్రపరచుకోండి. అది మెయిన్. విమనస్సు అంటే రెండు మనసులు, ఒకటి లోకము, రెండు దైవము. విమనస్సు అనేది ఉంటుంది. లోకంలో జీవించాలి మనం. శరీరము, శ్వాస విశ్వాసాలు కలిగి ఉన్నాము. కావలసినవన్నీ వనరులను దేవుడు భూమి మీద మనకి సిద్ధపరిచాడు ప్రాణి బ్రతకడానికి. ఇవేమీ లేకుండా ప్రాణి బ్రతకాలంటే బ్రతకదు కదా. వాటి కోసము మనం ప్రయాసపడవచ్చు. కానీ విమనస్సు అనేది అంటే రెండు మనస్సులు, ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండు శరీర సంబంధమైనది. శరీర సంబంధమైన దాని విషయంలో మనకు చింత లేకుండా ఉండాలి. ఆత్మ సంబంధమైన దాని విషయంలో భారం ఉండాలి. మన ఆత్మ, ముఖ్యంగా మనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని వాక్యం. పరలోక రాజ్యం వారి దీన స్వభావం. ఆత్మ విషయమై దీనులవ్వాలి. మనలో ఉన్న ఈ ఆత్మ నశించిపోకూడదు. ఆత్మ కొరకు దీనత్వం కావాలి. ఆత్మ విషయంలో దృష్టి కలిగిన వారు ఆత్మ సంబంధమైన ఆనందాన్ని ఆనందిస్తారు. ఇది శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారు శరీరం కొరకు జీవిస్తారు. విమనస్సు. మంగళగిరిలో మొన్న మీకు తెలిసింది కదండి, పోయిన బుధవారమైనా మంగళగిరి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాము. పోయిన బుధవారమైనా మనకి 24 hours లేదు. అంతకుముందు మంగళగిరిలో ఒక అతనికి బాగా అనారోగ్య పరిస్థితి. దేవుడు మనకు ప్రేరేపించినంత మేరకు మన దగ్గరికి వచ్చే ఆలోచన కానీ మాట కానీ ఏదైనా కానీ వాళ్ళకి వెళ్ళి చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిగా మీరు పాపాలు మీరు మనసు మార్చుకోండి, మీరు పాపాలు తీసివేసుకోండి, మీ చేతులు శుభ్రం చేసుకోండి అని చెప్తే, వాళ్ళకి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పోవాలి ముందు. అట్టా ఇట హాస్పిటల్కి వెళ్తే అది కాదు, ఇప్పుడు హాస్పిటల్ వద్దులే, ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాం మనం. వాళ్ళ మెడిసిన్ లాస్ట్ పీరియడ్లో 6 లక్షలన్నర ఖర్చు అయింది. ఎక్కడి నుంచో తెచ్చారు మెడిసిన్. జాండీస్ ఫుల్ ఇదైపోయింది. మనిషి చాలా సీరియస్ అయిపోయాడు, చనిపోయే పరిస్థితి. అది వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి మారుమనసు పొందాయి ప్రార్థన చేసుకున్నా అంటే, మారుమనసు అంటే ఇక్కడ పొందలేమా అనే ఒక ఆలోచన ఆడుకోవచ్చు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా, ఇక్కడ పొందొచ్చు కదా అనే ఆలోచన వాళ్ళకు ఉంది. అది ఏ పరిస్థితి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం అవ్వాలి.
ఏది మన ఇష్టం. దైవత్వం అనేది ఆయన ఇష్టం మనం చేయాలి, కానీ మా ఇష్టం మీరు చేయండి ప్రభా అనడం అనేది సరికాదు. మీరేం చెప్తారో ఆజ్ఞాపించండి, మేము అది చేస్తాం అని అంటే అది దేవుడికి ఇష్టంగా ఉంటుంది. మనం చెప్పింది ప్రభా మీరు ఇది చేయండి అని అంటే అది కాదు. సరే, నేను ముందు వెళ్ళి ఏం చేశానంటే మీ కుటుంబం మొత్తం, మీ పిల్లలు ఒకవేళ కాలేజీలలో చదువులు అంటారేమో, సంవత్సరం పోతే పోయింది పర్వాలేదు, 2 పిల్లలు ఉన్నారు అన్నారు, మీరిద్దరు భార్య భర్తలు ఇద్దరు, మీ పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయి న్యూజివీడ్లో కూర్చొని ఒక 4 రోజులు వారం రోజులు ప్రార్థన చేసుకోండి అయ్యా, దేవుడికి అసాధ్యమే ఏముంది అని. మరి డబ్బులేంది కదా ఇది డబ్బులేంది. విశ్వాసంతో, విశ్వాసం అనేది ధర్మ కంటే బలమైంది. విశ్వాసము ధర్మ కంటే బలమైంది. సరే సరే, ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు సర్వాంతరమే కదా, ఎక్కడైనా ఉంటాడు కదా దేవుడు. అక్కడున్న ఆ దేవుడే, ఇక్కడున్న ఆ దేవుడే, ఎక్కడున్నా ఆ దేవుడే. అయితే ఇక్కడే ఎందుకు చేయకూడదు దేవుడు? నేను అప్పుడు అన్నాను, సిరియా దేశానికి వెళ్ళాడు యాకోబు, అక్కడ 2 గుంపులు అయ్యాడు ఒక కర్ర తీసుకెళ్ళి. అక్కడ భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు. మరి ఆయన వస్తా తన తండ్రి ఇంటికి వస్తా యబ్బోకు రేవు దగ్గర ఎక్కువ వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలి? అమ్మా, యబ్బోకు రేవు దగ్గరికే వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు ఆశీర్వదించినటువంటి యాకోబే కదా. తల్లి చెప్పినట్లుగానే సిరియా దేశానికి వెళ్ళాడు కదా, అక్కడనే ఆశీర్వదించవచ్చు. ఐగుప్తులోనే ఆశీర్వదించవచ్చుగా ఇశ్రాయేలుని కానాను దేశానికి తీసుకెళ్తున్నాడు. అబ్రహాముని తనున్న ప్రదేశంలోనే ఆశీర్వదించవచ్చు కదా. ప్రభు చూపించిన స్థలానికి ఎందుకు వెళ్ళాలి? కొందరికి వినబుద్ధి లేదు, కొందరికి వినమనస్సు లేదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మాట మనుషుల్లో నుంచి వస్తుందా? దేవుడు మనల్ని ప్రేరేపించి ప్రేమించి మనకిస్తున్నటువంటి మాట. ఇది దేవుడి మాటగా మనం తీసుకోగలిగినట్లయితే ఆ ఫలితాన్ని మనం పొందుకుంటాం కదా. ఇది మనిషి మాట తీసుకున్నట్లయితే, అయితే దేవుడు మీతో మాట్లాడేటట్టుగా అంతటి విశ్వాసం మీకుంటే పర్వాలేదు, కానీ అంతటి విశ్వాసం లేదు కనుక మనుషుల ద్వారా మీతో మాట్లాడుతున్నది, ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే గ్రహింపు రావాలి. ఆ గ్రహింపునే ఉండాలి. గ్రహింపు అనేది రావాలి. కానీ వాళ్ళది ఏంటంటే ఫస్ట్ శరీరమును ప్రేమిస్తున్నారు అంతే. శరీరానికి స్వస్థత వస్తే మా దేవుడు చేశాడు అని అనుకుంటాం. అది సరే, ఇక్కడ మార్మల్స్ పొందాలి అని అంటే ఆ విషయం కూడా కాదు. అయినా వెళ్ళాము, హెడ్ క్వార్టర్కి వెళ్ళి 4 రోజులు ప్రార్థన చేసుకుంటే, మీరు భార్య పిల్లలందరూ కలిసి ప్రార్థన చేసుకుంటే మీకు విడుదల రావచ్చు. ఉద్యోగాల్ని చూసుకోవాలండి, మానేయండి, కొంతకాలం రెస్ట్ తీసుకోండి, దేవుని సన్నిధిలో బ్రతలాడండి. దేవుడు అన్నీ చేయగల దేవుడు కదా, ఎందుకు చేయలేదు అంటే, ఎందుకు చేయలేదంటే ఎవరి పొరపాటు? దేవనస్సు పాపులరా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. దేవనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు
వచ్చు, దేవుని యొద్దకు రండి అని కొన్ని విషయాలు అర్థం చేసినా కానీ ఆ దేవుడు ఇక్కడే లేడా, అక్కడే ఉన్నాడా? ఈ ప్రశ్నలతోటి ఏమైపోతున్నారంటే మనుషులు దేవుడికి దూరం అయిపోతున్నారు. అది గ్రహించాలి. అది గ్రహించినట్లయితే లేదు, ఇంకొకరు చెప్పారు, ఇంకో మాట చెప్పారు, వాళ్ళు కూడా చెప్తున్నారు కష్టమే అని అన్నారు. కష్టమైనప్పుడు దేవునికి కష్టం కాదు కదా, మనుషులకి కష్టం అన్నప్పుడు దేవునికి కష్టం కాదు కదా. మనుషులకి కష్టమే కానీ దేవునికి కష్టం కాదు. కష్టం కాదన్న సంగతిని తెలిసి సార్ దేవుని దగ్గరికి వెళదాం అయినా కానీ కష్టం అంటే 6 లక్షల మెడిసిన్ అవుతుంది ఒక ట్యాబ్లెట్లు ఒక నెలకి. అయినా కానీ వాటిని పెట్టడానికి ఇష్టపడ్డారు. అయినా వాళ్ళు చెప్పారు కష్టం, నేను చెప్పలేను అన్నారు. అయినా కానీ నమ్మకం ఎక్కడి నుంచారు? మెడిసిన్ మీద నమ్మకం ఉంచారు, దేవుని మీద నమ్మకం. ఆ తర్వాత ఆయన చనిపోయాడు శనివారం. ఆ శుక్రవారం నేను అక్కడ కూర్చొని పలకరించాను, మాట్లాడాను, ప్రార్థన చేశాను. చనిపోయే పరిస్థితి వచ్చింది. పాపాలు ఒప్పించాం, అక్కడికి వెళ్ళి పాపాలు ఒప్పించేసాం. ఒప్పిస్తున్నప్పుడు కూడా చెప్పాం, సరే ఆత్మ విషయమై తన ఆలోచన కలిగి ఉండాలా, శరీర విషయమై తన ఆలోచన కలిగి ఉండాలా. ఇప్పుడు శ్రీదేవి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను పాపాలు ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా, ఆయన కోమాలో ఉన్నాడు. అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీ అప్పు నేను తీరుస్తున్నానండి, నీ అప్పు నేను నా మీద తీసుకుని తీరుస్తున్నా. మన పాపము యేసుప్రభు పాపం చేశాడా? ఆయనలో దోషం లేదు కదా, మరి ఆయన ఎందుకు శిలువ వేయాల్సి వచ్చింది? అందరికీ కొందరికే అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ శ్రమ మోయటం కానీ, ఆ పాపాన్ని మోయటం కానీ, ఆ శ్రమను అనుభవించటం కానీ కొందరికి దేవుడు ఆ కృపణిస్తాడు. అది కృప, అది తెలుసుకోవాలి చాలామంది, కానీ అది గ్రహించరు చాలామంది. నెహెమ్యా వాళ్ళ పితరుల దోషాన్ని ఆయన మీద ఎందుకు వేసుకున్నాడు? కనుక అక్కడికి వెళ్ళి మీరు చేయండి అని అంటే సరే, ఆ పాపాలు ఒప్పుకొని ఒప్పింపజేసి వాళ్ళని బయటికి పంపించి ఒప్పింపజేసి లాస్ట్లో మళ్ళీ సరే. వాళ్ళ నిరీక్షణ ఏంటి? వాళ్ళ నిరీక్షణ ఏంటి? బ్రతకాలి. వాళ్ళ నిరీక్షణ ఏంటి? బ్రతకాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాం కదా, చనిపోయిన లాజరును లేపాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, చోటు వాళ్ళని బాగు చేశాడు, ముష్టి వ్యాధులను బాగు చేశాడు, అన్నీ బాగు చేశాడు. ఈయనెందుకు బాగు చేయలేడు అనే మాటే కానీ వారి విశ్వాసము పరిమాణము అంతా పెరిగిందా? దేవుడు మార్తా మరియ యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు లాజరుని లేపాడా, లేకపోతే దేవుని మహిమ కొరకు లాజరుని లేపాడా? మార్తా మరియ విశ్వాసం కాదా? మార్తా మరియకి విశ్వాసం ఉందా? అది అంటే అప్పుడు అది విశ్వాసమా? ప్రభు ఏం చెప్పారు? నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తామని. కానీ వాళ్ళకి నమ్మకం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కళ్ళు తెరవబడటానికి
పరలోకం నుండి వచ్చినటువంటి తండ్రి కుమారుడుగా వాళ్ళు నమ్మటానికి లాజర్ని అక్కడ లేపాడు. వీళ్ళందరి కళ్ళు తెరువు ప్రభా అని చెప్పి ప్రార్థన చేశారు. కానీ వాళ్ళ నమ్మకం లేదు. వాళ్ళు ఏంటంటే శరీరాన్ని బట్టి ఏడుస్తున్నారు. శరీరాన్ని బట్టి ఏడుస్తున్నారు. ఆత్మను బట్టి వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. చాలామందికి ఆత్మను బట్టి ఆలోచన లేదు, శరీరాన్ని బట్టే ఆలోచనతో ఉంటున్నారు. కనీసం ఇలాంటి పీరియడ్లో పాపాలు చనిపోయే ముందు కూడా పాపాలు ఒప్పుకునే పరిస్థితి ఇతనికి ప్రార్థన చేయడం రాకపోయినా ఆయన పక్షాన పాపాలు ఒప్పుకునే వాళ్ళు వచ్చారు అని ఆ స్థితి. లక్ష్మి గారు వాళ్ళ తమ్ముడు కృష్ణయ్య గారు అంటారు కనుమూరు. లాస్ట్ రోజు ఇక ఎందుకనో అటు వెళ్ళా నేను. కూర్చొని ఉన్నాడు, ఎలా కింద కూర్చున్నాడు. కానీ ఆయన కూడా మంచి విధేయత చూపించాడు మనిషి. ఆయన మంచం నుంచి కింద కూర్చున్నాడు, దిగి తను కూర్చేసి కూర్చోమన్నాడు. కూర్చున్న తర్వాత కూర్చోండి మంచం మీద అన్నా, నా స్థానం ఇది అన్నాడు. ఎట్లా ఉంది? నా స్థానం ఇదండి, మీ స్థానం అది, మీరు కూర్చోండి అన్నాడు. నాకు అప్పుడే అవగాహన అయింది. చెప్పండి, వాక్యం చెప్పాను, పాపాలు ఒప్పుకోవాలి, ఇలాంటి మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పాను. ఆ రోజు ఆ ప్రేరణని బట్టి చెప్పాల్సింది చెప్పాను. మళ్ళీ సెకండ్ డే వెళ్ళాను. సెకండ్ టైం వెళ్ళాను. మళ్ళీ థర్డ్ టైం కూడా వెళ్ళాను. ఆయన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అక్కడ చుట్టూ. ఒక పెద్ద ఫ్రెండ్షిప్ ఆయనకి ఉంది అక్కడ. అయితే నేను లాస్ట్ మూడోసారి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నాడు, బయట కింద కూర్చొని ఇలాగా ఉన్నాడు. అప్పుడు వెళ్ళి పిలిస్తే నా వైపు చూసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ప్రార్థన చేయండి అన్నాడు. ఇకంతా ఆయనకే ఉండలేదు. నెక్స్ట్ రేటవాడి చనిపోయచ్చు. ఆ అవకాశము ఎందరికి దొరుకుతుందండి? అంటే దేవుడు చివరి గడియల్లో కూడా మనిషిని ప్రేమిస్తున్నటువంటి విధానం చాలామందికి తెలియట్లా. బ్రతికించాలి, మనిషి బ్రతకాలి. మార్తా నమ్ము అనంటే బ్రతకాలి. ఎవరు? ఆయన చావకుండా ఉండాలి, చచ్చినా బ్రతకాలి. ఇదే మనుషుల యొక్క విశ్వాసం. జబ్బులు పోవాలి, జబ్బులు రాకుండా ఉండాలి. ఇది మనుషుల విశ్వాసం. అంతేగా? కష్టాలు రాకూడదు, కష్టంలో నుంచి బయటికి తీయాలి. కష్టం రాకూడదు, కష్టాల్లో నుంచి బయటికి. ఇదే కదా మన ఆశలు. అయ్యే కదమ్మా, 90% ఇయ్యే కదా, అవునా? దేవుడు మేము ఎంతగా దేవుణ్ణి నమ్ముకున్నాము. మా పిల్లలు కూడా మందులు కాదు, హాస్పిటల్ కాదు అని అంటున్నారు, కానీ హాస్పిటల్ వైపు మళ్ళీ వెళ్తున్నారు. అసలు హాస్పిటల్కి వెళ్ళాం, ఏమి వెళ్ళాం, దేవుడే కావాలి అని అనుకుంటే ఇంక హాస్పిటల్ ఎందుకు? నీకు హాస్పిటల్ ఎందుకు? హాస్పిటల్కి వెళ్ళవు కదా. కనుక కొన్ని విషయాల్లో దేవుడు చేస్తాడు అనే విశ్వాసము మనకు కావాలి.
లాస్ట్లో ఆమె ఆనందించాల్సింది ఏంటంటే, చివరి గడిలోనైనా పాపాలు ఒప్పింపజేసే విధానము వచ్చింది కనుక ఇతని పాపాలు క్షమించబడుతున్నవి. కనుక శరీరము దేనిపోయినా కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళకుండా శరీరం మా దగ్గరికి రావాలనే ఉద్దేశమే కదా. శరీరం కుళ్ళిపోవాలి, అసలు పాడైపోయింది, పూర్తిగా ఏమైపోయింది శరీరము. ఆ పాడైపోయిన స్థితిలో నుంచి నీ విశ్వాసం అంతగా ఉంటే దేవుడు లేపుతాడు. కానీ దేవుడు ఎందుకు లేపలేదు, ఎందుకు స్వస్థపరచలేదు? మేమే ఆయన నమ్ముకున్నాము, మేము ఆయన్ని మేము ఆయన ఫస్ట్ నుంచి మేము క్రైస్తవులమే, ఫస్ట్ నుంచి మేము. కానీ నీ క్రైస్తవత్వంలో నీ విశ్వాసం ఏది? అక్కడ గడిచిన 6.5 లక్షలు నీకున్న లక్షలు పెట్టి మందులు అమెరికా నుంచి తెప్పించాయినా ఏది తెప్పించాయినా చేస్తావా చేపిస్తావా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చిన్న మా విశ్వాసం ఏంటంటే పరిశుద్ధ స్థలము, దేవుని బిడ్డలు వాగ్దానాలు పొందిన స్థలము, అనేకులు స్వస్థత పొంది అనేకులు మారుమనసు పొందుతున్న స్థలానికి మీరు వెళ్ళి ప్రాధేయపడి వినయం చెప్పించి 2 రోజులు ప్రార్థన చేసుకుంటామని ప్రతిలాడుకున్నట్లయితే దేవుడు ఆ వ్యాధిని తీసేస్తాడు కదా అని ఒక విశ్వాస జీవితం. అటు దేవుని యొక్క విశ్వాసం వస్తున్నాము. అది విశ్వాసం ఏంటి? ఆత్మ కొరక, శరీరం కొరక? శరీరం కొరకు. నీ విశ్వాసం శరీరం కొరకు. అది ఆత్మ విషయం అయినట్లయితే శరీరం కేవలం నిష్ప్రయోజనమైన సంగతి. సరే ప్రభు, ఆత్మనైనా మీరు రక్షణలోనికి తీసుకొని వచ్చి మీరు క్షమించి పరలోకానికి తీసుకున్నాయా అని అంటే ఆయన కనికరమును బట్టి శరీరాన్ని ఏం చేస్తారు? స్వస్థపరుస్తారు. ఇది మేము బ్రతికితే బ్రతికుంటే ఉంటే దేవుడి సేవ చేస్తామని ఒప్పుకున్నాం. ఇట్లాంటి కేసులు 4-5 చాలా వచ్చినాయి. బాలాజీ అంటే ఆయన దేవకడిమ గారు ఇంట్లో పక్కన ఉన్న బాలాజీ గారు, నీకు తెలుసా? చూసేవారు బాలాజీ తెలియదు. నిర్మల అన్న అమ్మాయి పేరు నిర్మలానే అనుకుంటాను. అనిల నల్య ఎవరో పేరు గుర్తులేదు, కానీ చిన్న పిల్లోడు పెద్దోడు అయిపోయింది. అమ్మగారికి చెప్పారు, నీకు చెప్పే ఉంటాను నేను ఇదివరకు. కానీ అతను నిరాకరించి ఏం చేశాడు? మాకు చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు అక్కడ అని లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 2వ రోజు ఏమైపోయాడు? సిక్ అయిపోయాడు. హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అప్పుడు అంటున్నాడు, నోటి మాట పడిపోయింది, ఉండదు, నేను బాగుపడితే దేవుని సేవ చేస్తాను. నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి అని వాక్యం ఉంది. ఏమండి? నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరుగకుంటివి కనుక చనిపోవలసిన బ్రతికించాడు దేవుడు. మరి వెంటనే లోబడాలి కదా అది. కానీ శరీరాన్ని ప్రేమించేవారు ఆత్మని నిరాకరిస్తారు. ఆత్మను ప్రేమించేవాళ్ళు శరీరాన్ని లోబరుచుకుంటారు. అది ఇక్కడ రాయబడి. నీ ఆత్మను ప్రేమిస్తే శరీరాన్ని లోపరుస్తావు దేవుడు. అని ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకున్నట్లయితే, అంటే దేని విషయంలో తగ్గించుకుంటావు? తగ్గింపు అనేది ఎట్లా చూపిస్తావు? తగ్గింపు శరీరం ద్వారానే చూపిస్తాం. అవునా కదండి? తగ్గింపు అనేది ఎలా చూపిస్తాం? శరీరం ద్వారానే చూపిస్తాం. ఇక ఆత్మ ద్వారా చూపిస్తామా?
అందుకని నీ ఆత్మ నువ్వు రక్షించబడ కోరుకున్నట్లయితే శరీరం లోపడుతుంది, విధేయ మాట వింటుంది, విధేయత చూపిస్తుంది. తర్వాత అసలు ఆశ ఏంటంటే శరీరం బ్రతకాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శరీరం అప్పుడు అలాగా నువ్వు కానీ ప్రకటించేదానికంటే ఏదో దేవుడి గురించి చెప్తాం అనుకో, అలా కాదు కదా. ఆత్మ విషయమై శరీరం ఎప్పుడైతే దీనత్వానికి వస్తుందో అప్పుడు నేను బ్రతికితే నేను సేవ చేస్తాను. నేను అనుకున్నాను భార్య పిల్లలను తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే బ్రతుకుతానని నాకు నమ్మకం వచ్చింది. బెడ్లో ఉంటే మెడిసిన్లు హాస్పిటల్లో ట్యాబ్లెట్లు అన్నీ ఆడ పెట్టేవాడు, వాటి కింద పెట్టేవాడు, నేను ఆ దిండి కింద పెట్టేవాడు, తినేవాడిని కాదు, ట్యాబ్లెట్లు మింగేవాడిని కాదు. అమెరికడ్డ వెళ్తే ఈయనకేదో సంభవించిందని చెప్పి తీసుకుని వెళ్తే ఒక బ్రాహ్మణుడి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన చేపట్టుకొని నాడి పట్టుకొని ఇక్కడికి చూస్తానంటే అక్కడ చూడగానే నేను అతనికి నేను చెయ్యి ఇవ్వనన్నా, నాడి పట్టుకొని చూస్తామండి ఇవ్వనన్నా, ఏమన్నా. ఆయన బ్రాహ్మడు, ఆయన ఈబుదులు రాసుకున్నాడు, కొట్లు పెట్టుకున్నాడు, జంజాలు వేసుకున్నాడు. ఆయనకి నా చెయ్యి నా దేవుడికి ఇస్తాను. అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. మాట ఎంటలేదండి, మొదలు ఎంటలేదు. ఆయన ఏదో చేస్తాను అమెరికట్లో అనుకుంటే నాకు ఇష్టం లేదయ్యా, చనిపోవడానికైనా ఇష్టమే. అన్నిల చేతులకి నా చేతులు ఆయన ఏంటయ్యా నాకు వైద్యం చేసేది, వీళ్ళేంటయ్యా దేవుడు చేయాలయ్యా. మాదిపల్ రసాయనం తెలుసా మీకు? మాదిపల్ రసాయనం అంటుంది, రసాయనం మాదిపల్ రసాయనం. వాంతులు అవుతూ ఉంటే అది తేనెలాగా పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. అది మాదిపల్ రసాయనం అని ఉండేది ఇదివరకు. అది చేతులు వేసుకొని ఇలాగా నాకుతారు, తేనె నాకినట్టున్నారు. మా ఇంటికి ఎదురుగా ఒక ఆంటీ ఉండేది, జేరో మాదిపల్ రసాయనం కొంచెం వేసుకొని ఆయన చెప్పారు. అంటే నా అనుభవాన్ని చెప్తున్నానండి, ఎందుకంటే విశ్వాసాల గురించి చాలా జరిగినాయి. ఇలాగా ఇట్లా నాకితే ఆ వాంతులు తగ్గిపోతాయంటే అది కేవలము 10 రూపాయలు 20 రూపాయలు అప్పట్లో ఆ సీసా. దేవునికి రావాల్సిన మహిమ దీనికి పోతుంది అండి. నేను అది తిన్నాను. ఈయనకి ఎవరు చెప్పరయ్యా, ఈయనకి ఎవరు చెప్పరు అనే విజయశ్రావు తెలుసుగా. విజయశ్రావు పేరండి రావణపేటలో సేవ చేస్తున్నారు. అమృతరావు నేను ఈయనకి ఎవరు చెప్పరు, మీరే మాట్లాడుతుంటే నేను అయ్యగారి దగ్గర కూడా అదే అన్నా, మన దేవుడు తక్కువ చేయలే దేవుడా, చేస్తాడు అని అంటే అప్పుడు అయ్యగారు నా డైరీ తీసుకొని ఆ డైరీలో రాశాడు. ఇప్పుడు ఉందో లేదో ఆ డైరీ, మరి యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ గ్రేట్ అని రాశాడు. కనుక కొన్ని విషయాలు వాగ్దాన స్థలానికి వెళ్ళడానికి యాకోబు ఎందుకు వచ్చి యాకోబు దగ్గరే అక్కడ ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఆశీర్వదిస్తానంటే దేవుడు అబ్రాహాముని అక్కడే ఆశీర్వదించవచ్చుగా. నమ్మటం దేవుని అది ఏంటంటే దేవుడు ఎందుకు చేయలేదు, మేము ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత నమ్ముకున్నాం కదా, ఎంత చేశాం కదా అని అంటారు. కానీ వాళ్ళకి రాకపోతే, వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే, వాళ్ళకి జబ్బులు న్యాయం కాకపోతే, వాళ్ళకి అన్నీ కాకపోతే ఇక దేవుడు మాకు చేయలేదని తిరస్కరించుకోవాలి. ఇది మనుషులు యొక్క భక్తి విధానం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చను. మనస్సుతో, మీ మనస్సుతో దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తారు. ఏమంటున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నారు? పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మీ చేతుల్ని
శుభ్రం చేసుకోండి. దుర్మనస్కులారా, మీ మనస్సులోని మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి. అటు ఇటు ఉంటున్నటువంటి వాళ్ళరా మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి. మీ చేతులు కడుక్కోండి, మీ హృదయాన్ని. ఇప్పుడేంటి, బతికితే మీరు సేవ చేస్తాం అంటే నువ్వు కాకపోతే ఇంకా భూమి మీద లేరా, ఆరోగ్యవంతులు లేరా దేవుని కోసం మనం సేవ చేసేవాళ్ళు? అండి చెప్పండి, ఉన్నారు కదా. అంటే మొదట చేసుకున్న నిబంధన దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఒకసారి మాట్లాడును, 2 సార్లు దేవుడు మాట్లాడతాడు. తర్వాత కనుక దేవుడు మాట్లాడతాడు. ఒకసారి 2 సార్లు హెచ్చరిక చేస్తాడు. తర్వాత ఇంక నీ ఇష్టం వదిలేస్తాడు. బిలాముతో ఏం చెప్పాడు? వద్దయ్యా నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన జనము, వాళ్ళు శపించకూడదు అని అన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? అక్కడ బలిపీఠాలు కట్టండి, ఇక్కడ బలిపీఠాలు 7 బలిపీఠాలు కట్టించి అక్కడ శపించబడ్డారా? శపించబడ్డానికి వెళ్ళినవాడే చచ్చాడు ప్రవక్త స్థానంలో. కనుక ఒక్కసారి దేవుడు చెప్పినప్పుడు, ఆలోచన నెరవేర్చాలి. మీ చేతులు కడుక్కోండి, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. అక్కడ చెప్తున్నారు, వ్యాకులు పడి దుఃఖపడి ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునండి. ఇప్పుడు ఇదంతా దేనికి తీసుకుంటారు మన వాళ్ళు? దుఃఖపడి ఏడుడి, వ్యాకులు పడి మీ ఆనందము చింతకు మార్చుకోండి. మీ నవ్వు మీ ఆనందం చింతకు మార్చుకోండి, మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి అని అన్నారు. దేని విషయంలో మార్చుకోవాలి? అలా మీ ఆత్మ కొరకు, శరీరం కొరకు మీరు ఆనందించారు, శరీరం కొరకు సమకూర్చుకున్నారు, శరీరాన్ని కొరకు ఇది చేశారు. కనుక మీరు ఆత్మ కొరకు ఈ శరీరాన్ని దుఃఖపరచుకోండి, మీ ఆనందము చింతకు మార్చుకోండి, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి అని యాకోబు చెప్తున్నాడు. దేని విషయంలో? శరీర విషయంలోనా? శరీరం కోసము మీ నవ్వు దుఃఖానికి మార్చుకున్న అవదు. మీ ఆత్మ విషయంలో మీ నవ్వుని, అందుకని అక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైనటువంటి మారు మనస్సుని కలుగు చేస్తుంది. దైవ చిత్తం ఏంటి? శరీర విషయంలో చింతపడమని, ఆత్మ విషయంలో. అందుకని దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేని విషయంలో దుఃఖపడాలి? ఆత్మ విషయంలోనే దుఃఖపడాలి. ఆత్మ విషయంలో విజ్ఞాపన చేసుకోవాలి. ఆత్మ విషయంలో ఉన్నప్పుడు శరీరము అది సెకండరీ. ఆ శరీరాన్ని దేవుడు బ్రతికిస్తాడు, లేకపోతే తీసుకుంటాడు, ఆ ప్రాణాన్ని తీసుకుంటాడు అంతే. అప్పుడు ఆత్మ ఏమవుతుంది? రక్షించబడుతుంది కదా. శరీరం కోసం ఏడిస్తే, శరీరం కోసం ఇష్టానుసారంగా ప్రవర్తించి అన్నీ చేస్తే మళ్ళీ పాపం చేసినట్టే కాదు అండి. శరీరానికి కావాల్సిందంతా లోకమే కదా. శరీరానికి కావాల్సింది లోకాచారాలు, లోక పద్ధతులు, లోక ఇష్టము, లోకానుసారము, దానికి లోపడతాం. శరీరంలో లోపడతారు. శరీరం కానివారు, ఆత్మలో స్థిరంగా ఉన్నవాడు మేము చెయ్యము అని అన్నారు అనుకోండి, అప్పుడేమంటారు? ఆ కీడొచ్చింది, ఈ కీడొచ్చింది, అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, వీళ్ళకి అన్నం పెట్టాలి, అది చేయకపోతే ఏ వస్తాయి అని అనుకోరా? చెప్పండి. ఆత్మ శరీరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రాయబడిన మాట
మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి. దేని విషయంలో? మనకు అంటుకున్నటువంటి చేతులకు అంటుకున్నటువంటి పాప విషయంలో, విమనస్తత్వంలో ఉన్నటువంటి హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి పశ్చాత్తాపడాలి. అలాగ చేసినట్లయితే మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని హెచ్చించును. అప్పుడు మనము ఏమవుతాం? దేవుడికి ఇష్టమైనటువంటి వారుగా. దేవుడు శరీరానికి అప్పుడు కావాల్సినవన్నీ కూడా నాకు తెలుసు అని దేవుడు చెప్పాడు కదా. మరి మనం అప్పుడు శరీరానికి కావాల్సినది దేవునికి తెలుసు కనుక ముందు శరీరమే కోరుతున్నాం కనుక, ఆత్మ సంబంధమైన కోరట్లేదు కనుక, శరీరాన్ని ప్రేమిస్తున్నాం కనుక అది నిష్ఫలం అయిపోతుంది. అదే ఆత్మ సంబంధంగా కోరుకుంటే, ఆత్మ సంబంధంగా మనం కోరుకున్నాం అనుకోండి, ఆత్మ సంబంధంగా ఆత్మని రక్షించు ప్రభు అని అంటే శరీరం ఉంచుతాడు దేవుడు. శరీరాన్ని స్వస్థపరిచి ఉంచుతాడు. అలా చేయలేదా దేవుడు? ఇప్పటికీ జరుగుతుంది. కనుక మన చేతులు కడుక్కోవాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి, ఆత్మ విషయమై వ్యాకులు పడాలి, ఆత్మ విషయమై దుఃఖపడాలి. నవ్వుని దుఃఖానికి, ఆనందాన్ని చింతకి మార్చుకోవాలి. అది పౌలు గారు కూడా చెప్తాడు అన్నమాట కొరింథీయులకు రాసిన పత్రిక. కనుక దేవుని చిత్త ప్రకారంగా మీరు దుఃఖపడినప్పుడు, ప్రభా ఈ ఆత్మ కొరకు నేను దుఃఖపడుతున్నానని మరొక ఆత్మ కొరకు దుఃఖపడండి. ఆ శరీరం కోసం ఏడుస్తారా లేదా? ఆత్మ కోసం ఏడండి, ఆత్మ కోసం ఏడండి. అది కృప అండి, అసలు దేవుడిచ్చే కృప అది. ఆ ఆత్మ కోసం ఎవరైనా శరీరం కోసం ఏడుస్తారు కానీ చచ్చిపోయినాక కూడా ఏడుస్తారు. అవునా కదా? బ్రతికున్నప్పుడే ఆత్మ కోసం ఏడవండి. ఎంతమంది ఆత్మ కోసం ఏడుస్తారు? రోగం కోసం ఏడుస్తున్నావా? ఎందుకు వచ్చింది రోగం? ఆ పాపం కోసం, పాపాన్ని బట్టి రోగం వచ్చిందేమో, పాపాన్ని బట్టి దుఃఖపడుతూ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే ఎంత ధన్యత అండి. అలాంటి స్టేజ్ ఎవరికి ఇస్తాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు కన్నీరు విడిచాడు? పోయినసారి మనం చెప్పుకున్నాం అనుకుంటే కదండి అమ్మా, కన్నీళ్ళు విడిచాడు అంటే మరి ఎందుకు కన్నీరు విడుస్తుంది? అంటే శరీరం గురించి ఏడుస్తుందా లేకపోతే ఆత్మ గురించా? ప్రభు దేనితో మాట్లాడుతున్నాడు? ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? ఆత్మ విషయంలో మాట్లాడుతున్నాడు. పునరుద్ధానము నేను చనిపోయిన పెడుతున్నాడని చెప్తున్నాను శరీరం విషయంలో, అయితే ఆత్మ విషయంలో చెప్తున్నారు కానీ ఏడుస్తున్నారు. కానీ ప్రభు అక్కడ కలవరపడ్డట్టుగా, మూలిగినట్టుగా అక్కడ రాయడు. ఎంతకాలం వీళ్ళకి భక్తి నేర్పినా, ఇంతకాలం వీళ్ళకి భక్తి నేర్పినా వీళ్ళు ఎక్కడే ఉన్నారంటే ఎక్కడ ఉన్నా గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఆ శరీరం కోసమే వీళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ మన దగ్గర ఎంతమంది? 15 లక్షల మంది వస్తున్నారయ్యా అని అన్నారు. 15 లక్షల్లో ఎంతమందికి ఆత్మ సంబంధులు, ఎంతమంది శరీర సంబంధులు? ఎస్ఎన్ గారి మందిరానికి మన గుడారాల పండుగ 15 లక్షల మంది వచ్చారంటే 10,000 మంది పరిచారకులు అంటాయ్యా, సాగుతులు అంటారు. ఎంతమంది చేశారంటే ఎంత ఆశ్చర్యం. అవునా కదా? ఎంతమంది ఆత్మ సంబంధంగా అక్కడికి వచ్చారు, ఆత్మ రక్షించుకోవడానికి ఎంతమంది వచ్చారు? జనసంఖ్య మనుషులను చూస్తారు కానీ ఆత్మ సంబంధమైన వాడు, ఆత్మ సంబంధమైన వాటిని మనం చూస్తారు.
మేము మైసూర్ వెళ్ళాం ఒకసారి, మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాం. మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి అక్కడ టికెట్ మనం చూడటానికి తాజ్మహల్ వెళ్ళాం. ఆగ్రాలో తాజ్మహల్ ఉంది కదండి, ఆగ్రాలో తాజ్మహల్కి వెళ్ళాం. అది షాజహాన్ ముంతాజ్ కోసం కట్టిన సమాధి. అది ఒక పెద్ద ఇండియాలో వరల్డ్ వండర్స్లో ఒకటి. అది చూస్తే అక్కడికి వెళ్ళి ఏమనిపించింది నాకు, సొలొమోను కట్టిన మందిరం కంటే ఇది గొప్పదా అనిపించింది. అక్కడికి మైసూరు ప్యాలెస్కి వెళ్ళినప్పుడు కూడా, మైసూరులో ప్యాలెస్ ఉంది, అది బాగా ఎర్ర కాలంలో చెక్కతో కట్టినటువంటి నిర్మాణాలు చాలా బాగున్నాయి. అక్కడ ఎర్రచందనం దాంతో కట్టిన మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని చూసి ఆహా ఆహా అనుకుంటున్నారు అందరూ. నాకు అలా అనిపించలేదు. అంతే, సొలొమోను కట్టిన మందిరము కంటే ఇది గొప్పది కాదు. దేన్ని బట్టి ఆనందిస్తాం మనం? శరీరము ఎప్పటికి కూడా, శరీరం దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దేవుడు ఆత్మ కలిగి ఆత్మతో సత్యంతో ఆనందించమని ప్రభు చెప్పారు. కనుక మనం ఏంటంటే శరీరంలో ప్రభావం అనుకుంటున్నాం. అయ్యా ఒకళ్ళు అన్నారు లాస్ట్లో వచ్చి ప్రార్థన చేసావయ్యా, నువ్వు ఇంతకాలం పోయినా కానీ ఏదైపోయినా కానీ లాస్ట్ ప్రార్థన నువ్వు చేసావయ్యా, ఆయన చనిపోయాడయ్యా, చాలా సంతోషం. అలాంటివి చాలా జరిగింది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మొన్న రీసెంట్ శనివారం చనిపోయాడు. వాళ్ళకి ఓదార్చడానికి కోసం నేను ఫోన్ చేశాను. నాకు తెలియక నేను తెలిసింది. నేను అయినా కానీ వాళ్ళకి చేస్తే మీకు తెలిసిందా అని అంటే నాకు ఎవరు చెప్పాను? నాకు చెప్పలేదు. అలాగా మేము చాలా నమ్మకం ఉంచుకున్నామండి, దేవుడు స్వస్థపరుస్తాడని చాలా నమ్మకం ఉంచుకున్నాము. శరీరాన్ని స్వస్థత కోసం అడిగావా, ఆత్మరక్షణ కొరకు అడిగావా? ఆ సమయము. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి దేని విషయంలో నమ్మకం వస్తాడు? అది ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మానుసారంగా గుర్తించి ఆత్మ కొరకు ఈ శరీరం నిష్ప్రయోజనం కనుక, ఈ చనిపోయేలా బట్టి అయిపోయేది కనుక ఈ ఆత్మను రక్షించుకోయా అని దేవునికి మొరపెట్టుకుంటాడు. దాని విషయంలో వ్యాకులు పడతాడు, దాని విషయంలో దుఃఖపడతాడు, దాని విషయంలో ఏడుస్తాడు. మరి ఇప్పుడు మనం శరీరం కొరకు వచ్చే ఏడుప, ఆత్మ కొరకు వచ్చే ఏడుప? చెప్పండి. రోగిస్తేనమ్మా, ఇప్పుడు ఈ మర్మం ఇది ఒక క్లాస్ అనుకోండి. రోగి రోగాన్ని చూస్తున్నాడా, లోపల ఉన్న ఆత్మను చూస్తున్నాడా? రోగి ఏమవ్వాలి? స్వస్థత పొందాలి. ఎవరి దృష్టికి? మన దృష్టికి. రోగి చనిపోయినా పర్వాలేదు కానీ ఆత్మ స్వస్థత పొందాలి, ఆత్మ రక్షించబడాలి అన్న దృష్టితో ప్రార్థన చేసేది అంతమంది. ఏమా మనం అలా చెయ్యం. ఆ తర్వాత ఇంకా ఏదో చచ్చిపోయిన తర్వాత ఏడుతావు. దేనికి ఏడుతావు? శరీరం కోసం ఏడుతున్నారు కానీ ఆత్మ కోసం ఏడాలి. చచ్చిపోయిన తర్వాత కూడా, చచ్చిపోయిన తర్వాత ఆత్మ కోసం ఏడిస్తే ఆవిడ అసలు ఏడుపు వస్తుంది. అప్పుడు శరీరం కోసం వచ్చిన ఏడుపు మింగేస్తుంది. ఏది సాతాను మనిషిని మింగాడనుకో, సాతాను కనపడతాడా, మనిషి కనపడతాడా? ఇక ఒక పురుగుని బల్లి మింగింది అనుకున్నాం, బల్లి కనపడుతుందా, పురుగు కనపడుతుందా? పురుగు ఎక్కడికి పోయింది? కడుపులో పోయింది. సాతాను మిగుతున్నాడు, సాతానుడు మిగుతున్నాడు. నువ్వుకెక్కడ సాతాను ఎక్కడ చేయిస్తావు? సాతాన్ని కాళ్ళ మీద పెట్టావు అనుకో, ఇప్పుడు ఏమో కనపడతారు? కాలు
కింద పెట్టాము సైతాన్ని అనే ఉందా బైబిల్ లేదా? ఇప్పుడు ఎవరు కనబడతారు? తొక్కిన వాళ్ళు కనబడతారు. దేవుని యొక్క శక్తి మనలో నుంచి కనబడుతుంది. కనుక దేవుని దగ్గరికి వస్తున్నాం, మనం పేరుకి ఏదో వస్తున్నాం, కానీ 7 వారాలు రాయ్యా నీకు కలిసి వస్తుందని చెప్తారు. 3 వారాలు రాయ్యా కలిసి వస్తుందని చెప్తారు. 3 సంవత్సరాలు మాలేసుకోయా మార్పు చేస్తారు అంటారు. ఏదో చెప్తారు, ఎన్నో చెప్తారు. పాపం పోవటానికి ఈ యాత్రలు చేసినంత మాత్రం పోదండి. దాని గురించి ఆత్మ విషయంలో చెప్తున్నాడు. వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ ఆనందాన్ని చింతగా మార్చుకోండి. అట్లాగా మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అప్పుడు మీ శరీరాలు దేవుడు స్వస్థపరచవచ్చు. పరచకపోయినా అది ఆత్మ సంబంధమైన వాళ్ళు పర్వాలేదని ఆనందిస్తారు. శరీర సంబంధంలో ప్రార్థన చేశారుగా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారా, ఆ సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు, ఈ సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు, దేవుడు లేడా, ఎందుకు మనకి బతకలేదు అని అంటారు. షూరిటీగా నువ్వు దేవుడు అనేస్తుంది కాదు. ఈ మార్గం చాలా గొప్పది. శరీర విషయంలో నువ్వు దుఃఖపడకుండా ఆత్మ విషయంలో దుఃఖపడి నీవు ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లయితే, ఎవరికైనా నీ కోసం కాదు, అది మన కోసమే చెయ్యి. మన కోసమే మనం దుఃఖపడము. ఆయన కోసం ఆయన దుఃఖపడ్డా లేదా యాకోబు? ఏమండి, శరీరం కోసమా లేకపోతే ఆత్మ కోసమా? ఆయన దేనికోసం ఆయన దుఃఖపడ్డాడు దేవుని సన్నిధిలో? తనకున్న అన్నే శత్రువై వస్తున్నాడు. ఈ శత్రు భయంతో ఏం చేశాడు? ఆయన దుఃఖపడ్డాడు. దుఃఖపడి పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో శత్రు మిత్రు అయిపోయాడు. అంతే. ఇది ఉందా? ఈ 2 గుంపులు ఉన్నాయా లేదా? 2 గుంపులు ఉన్నాయి. నాకు కావాల్సిన ఉన్నాయా అని ఒకరినొకరు సమాధానం పడిపోయాడు. అది కనుక దేవుడు చేస్తాడు కానీ మనం ఆత్మ సంబంధంగా ఒక సేవకుని కొన్నాల్సిన పని కూడా అదే. ఆ సేవకుడు కూడా మేము కూడా సేవకుడని పేరే, కానీ ఆ కన్నీరు, ఆత్మల విషయంలో కన్నీరు, కూర్చొని 2 గంటల సేపు ప్రార్థన చేస్తానే ఉంటాను నేను ఇక్కడ, కానీ కన్నీరు రాదు నాకు. నా కోసం చేసుకుంటాను, నా పిల్లల కోసం చేస్తూ ఉంటాను, సంఘం కోసం పేరు అందరూ పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంత లిస్ట్ పెడతానంటే దేవుని దగ్గర ప్రపంచం అంతా తీసుకొచ్చి దేవుని దగ్గర పెడతాను. ఒక్కళ్ళ విషయంలో దుఃఖం వచ్చిందా? ఒక్కళ్ళ విషయంలో అంటే ఆత్మ విషయంలో, వారి ఆత్మల విషయంలో చింత. యేసుప్రభు మరి ఆత్మల కొరకు ప్రార్థన చేశారా తండ్రికి, లేకపోతే శరీరం కొరకు ప్రార్థన చేశారా? అంతే కదమ్మా. ప్రభువు వేదనతో, భారంతో, అల్పుతో, చెమట, రక్త బిందు వల్లే భూమి మీద పడినంతగా ప్రార్థన చేశారు అని అంటే ఎలాంటి ప్రార్థన చేశారు ప్రభు? ఆత్మ కొరగా లేకపోతే శరీరం కొరగా? మనం కూడా ఆత్మ విషయమై దీనినైతే ఆ శరీరం ఉంచితే దేవుడికి అవసరమైతే దేవుడు ఆ ఛాన్స్ ఒకటి, ఆత్మ కూడా రక్షించబడటానికి అవకాశం ఉందని విశ్వాసమే. మన గ్యారెంటీగా చెప్పాలంటే మనం పరలోకానికి వెళ్ళి చూసి రాలేదు. పరలోకానికి మన విశ్వాసం అలా ఉంచాము కనుక
వెళ్ళి ప్రార్థన చేసి ప్రభా ఈ ఆత్మను, అది కూడా నమ్మకంగా ఏంటంటే కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ఆ పాపాలు ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయగలిగే ఆ స్థితి చాలా గొప్ప. ఆ మెట్లు రావాలి. కానీ మనం ఆటోమేటిక్గా ఏమొస్తుంది, శరీరాన్ని బట్టి దుఃఖపడతాం, ఆత్మ కొరకు దుఃఖపడడం, శరీరం కొరకు అంటే శరీరం ఏం చేస్తుంది, ఆత్మని నింగేస్తుంది, కనబడలేకుండా చేస్తుంది. కనుక ఆత్మ విషయంలో దుఃఖపడితే శరీరం కనబడదు. అయితే దేవుడు శరీరాన్ని స్వస్థపరచవచ్చు. కనుక ఇక్కడ యాకోబు ఆ మాట చెప్తున్నాడు. ఈయన శిష్యులను మరి అన్నదమ్ముల్లో ఒక యాకోబు అనుకుంటారు. ఈ యాకోబు ఆ మాట చెప్తున్నాడు. ఆ యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు కదా అపోస్తలుల కార్యం. యాకోబు సహోదరుడు ఇలా యాకోబు అనుకుంటాయి. ఈయన ఇంకొక యాకోబు. ఈయన తర్వాత ప్రభుని విశ్వసించాలి. ఫస్ట్లో విశ్వసించలేదు. ఆయన సహోదరులైనను ఆయన విశ్వాసించలేదు అని రాయబడి, తర్వాత వీళ్ళు భక్తిలో ముందుకు వచ్చారు. కనుక జీవితంలో దేవుడు మన పట్ల చేసిన గొప్ప మేలును, ఫస్ట్ రక్షణ సహోదరుడు. ఈ యాకోబు యేసుక్రీస్తు సహోదరుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. అంటే మరియమ్మకి కొంతమంది ఆశయం వాళ్ళు ఏం చెప్తారంటే, మరి పిల్లలు కొట్టలేదు అమ్మగారు మరియమ్మ గారికి అని అంటారు. ఉంది ఉన్న నమ్మరాళ్ళు. అంటే ఈ రకరకాలైనటువంటి పద్ధతులు, మనుషులకి రకరకాలైన పద్ధతులు. ప్రభు కూడా ఏం చెప్పారు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని అన్నారు. మీ సహోదరులు మీ తల్లి మీకోసం చూస్తున్నారు అని అంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, ఇదిగో నా తండ్రి చిత్తం నెరవేర్చువారు వీరే నా సహోదరులు అని ప్రభు చెప్పారు. స్పష్టంగా ఉంది బైబిల్లో. కానీ ఆ పాయింట్ తీసుకోవాలి. ఇంకా వాళ్ళేమో ఏ లెక్కలు వేసుకుందాం, మనం ఏ లెక్కలు వేసుకుందాం, ఏ లెక్కలు వేసుకుందాం, బైబిల్ని మాత్రం లెక్కలో తీసుకోవాలి. ఎవరిని ఏ లెక్కలో కాదు, బైబిల్ మాత్రం లెక్క తీసుకోవాలి చాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. నీ ఆత్మ విషయంలో నువ్వు దీనుడు అవుతున్నావా, లేకపోతే నీ సహోదరుడు ఆత్మ విషయంలో నువ్వు దీనుడు అవుతున్నావా? కన్నీళ్లు ప్రభు విడిచారు అని అంటే ఆత్మ విషయంలో విడిచారా, శరీరం విషయంలో విడిచారా? ఆ సంగతి మనకి మరి అక్కడ అర్థం చేసుకునే వాళ్ళంతా ఎలా అర్థం చేసుకుంటారని మాత్రమే. అయ్యో చూసావా, యూదులంతా కూడా ఏమంటున్నారు, ఎంత ప్రేమించారో చూసావా అని అనుకున్నారు. అక్కడ మూలగడం ఎందుకు వచ్చింది? ప్రభు మూలిగిను అని అందా కదా. ప్రభు చేయలేడా? ప్రభు చెప్తున్నాడు కదా, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు మారుతాను అని చెప్తున్నప్పుడు అక్కడ మూలగాల్సిన అవసరం ఏమొచ్చింది? అవిశ్వాసం. మనం కూడా దేవుడు చేయగలడు, విశ్వాసం అంతే. మాకేం అవ్వలేదు అని వదిలిపెట్టేస్తే, అందుకని నీ అవిశ్వాసం ముందుగానే నీ కడుపులో ఉంది కనుక దేవుడు చేయగలడు. అవునండి, అవిశ్వాసం అనేది లోపల ఉంది, అందుకని చేయగలరు. కానీ దేవుడు మరి అక్కడ ఎందుకు చేశాడు? వార్తమని దగ్గర యూదులు కళ్ళు తెరవడానికి చెప్పాడు కదా. ఈ మరణము ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది
అది దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పారు ముందుగా. కనుక దేవుడు లోకాన్ని బాగు చేస్తాడు, ఇప్పటికి కూడా బాగు చేస్తాడు. కనుక మనం ఏం చేయాలి? ఆ ఆత్మ విషయంలో నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయి ఉండి శరీర సంబంధమైన దాన్ని ఎదుగుతుంటే నీకు ఇంకెక్కడ వస్తుందండి? నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయి ఉండి ఆత్మ సంబంధమైన దాని మీద మనసు పెట్టి ప్రార్థన చేస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాయి దొంగలు ఇద్దరు. ఒక వ్యక్తి ఏమో శరీర సంబంధంగా కోరుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో ఆత్మ సంబంధంగా కోరుకుంటున్నాడు. ఎవరికి తెలుసు? ఆత్మ సంబంధమైందే పరలోకానికి వెళ్ళాడు, శరీర సంబంధమైన చచ్చిపోయాడు. అలా పిల్లల దేవుడు మనకు అనుగ్రహింపచేస్తున్నారు కొన్ని కాలంలో. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నాకు వచ్చిన గ్రహింపు సబ్జెక్ట్ ఏంటంటే ఆలోచన ఏంటంటే, శరీరాత్మలు కలిగిన మనము వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, కట్టం వచ్చినా, శత్రువు మనల్ని ఏదైనా చేసినా ఆత్మ కోసం కన్నీరు విడవాలి. మన ఆత్మ కోసం నువ్వు ఇతరులను ప్రేమించావు అని అంటే వారి ఆత్మ కోసం కన్నీరు విడవాలి, ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళ శరీరం కోసం కాదు. అది నాకు గ్రహించలేదు. ఇప్పుడు మన పిల్లల కోసం ఏంటండి అని అంటే మాట ఏంటి అర్థం? శరీరం కోసం, ఆత్మ కోసం. దేవుడు ఆత్మే ఉన్నాడు కనుక ఆత్మ విషయంలోనే టీచ్ చేశాడు ప్రభు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఆల్సో ఆ టీచింగ్ ఏంటంటే మనం ఆత్మ సంబంధం స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు శరీర విషయంలో నువ్వు ఎందుకు చింతపడతావు? ఇంకా అప్పుడు దేవుడు చేస్తాడు. ఇప్పుడు లక్షల మందులు కూడా ఏమైపోతాయి? అది అసలు చేయి పట్టుకొని చూస్తాను, నీ నాడి పట్టుకుని చూస్తానంటే నేను ఇవ్వలేదండి చెయ్యి, ఇవ్వనన్నా. ఆయన చూస్తుంటేనే అసలు నాకు ఇవ్వదాల్చుకోవాలి. ఆయన చూస్తేనే నాకు వద్దు అనుకున్నాను. అంటే నేనేమి ఆయనకి ఇవ్వటం, నా దేవుడు గొప్పవాడు. నన్ను ఆ శరీరం బాగున్నా బాగుపడిపోయినా కానీ చచ్చిపోయినా పర్వాలేదు, నాకేం నో ప్రాబ్లం అంతే. కానీ నా ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే పట్టున్నది. ఇప్పుడు కానీ అంటే డబ్బుల కోసం ఏం కాదు, శరీరం కోసం ఏం కాదు, ఘనత కోసం, శరీరం కోసం కాదు. ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది వచ్చినా ఆత్మ కోసమే. నేను ఇంకా ఏడవలేకపోతున్నా, ఈ ఆత్మ కోసం ఏడవాలి. ఆ కన్నీరు రాట్లా, అందుకోసం నేను ప్రార్థన చేసుకుంటాను. ఆత్మ కొరకు కన్నీరు విడిచే ఆ భారం రావాలి. నా ఆత్మ కోసం, పరుల ఆత్మ. నేను అందుకని ప్రభు చెప్పారు కదా, నేను అక్కడ 15 లక్షల మంది వస్తున్నానంటే ఈ ఆత్మలన్నింటినీ అసలు పేర్లు తెలుసు వాళ్ళకి. ఈ పేర్లే నాకు మర్చిపోతా. ఈ 40 మంది 50 మంది కోసం ఈ పేర్లే నాకు గుర్తుంటలేదు కొన్నిసార్లు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ప్రభు ఏం చెప్పారు? పేరుతో ఏం చెప్పారు? పేరు నన్ను ప్రేమిస్తున్నాను ప్రభు, నీకే తెలుసు ప్రభు. ఆ గొర్రెలను కాయి, నా గొర్రెలని మేపు, నా గొర్రెల పిల్లల్ని కాయలు మేపు అని అన్నాడు. కాస్తున్నావా? మేపుతున్నావా? ఏం మేపాలి? మేపుతున్నావా? కాస్తున్నావా? ఎంత చెప్పలు పడినా కానీ బాలాజీ పోతున్నాడు, ప్రసంగి పోతున్నాడు, కుటుంబరావు పోతున్నాడు, పౌలు పోతున్నాడు. ఈ గొర్రెలను తోలుకొచ్చి మందులో కలుపుతున్నా కానీ అవి మళ్ళీ పోతానే ఉన్నాయి. ఈ గొర్రెలను తోలుకొచ్చి మందులో కలపాలని ప్రయత్నం చేస్తున్నా కానీ అవి మళ్ళీ ఏం చేస్తున్నాయి? వచ్చినట్టే వస్తున్నాయి, పోతానే ఉన్నాయి. మళ్ళీ
ఆత్మీయ మరణం చాలా లోతుగా ఉంటుంది కాదు. భారం ఆత్మ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేయడము ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా మోకాలిప్ప